హలో హాయ్ అండి, నమస్తే. మాకు ఒక కస్టమర్ సార్ వాళ్ళు అయితే కాల్ చేయడం జరిగింది. ఉరువకొండ మేము వెళ్ళేసి అక్కడ 2 బాత్రూమ్స్కి ఒక కిచెన్కి అయితే పైప్ లైన్ అయితే ఇవ్వమన్నాడు. చూడండి, టైల్స్ అన్ని కట్ చేసేసుకొని ఈ విధంగా బాత్రూంలో కూడా ఈ విధంగా అయితే వాల్స్ అన్ని వేసుకోవడం జరిగింది. మనకి అదేవిధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ వస్తుందండి. అందులో మనం కన్సీల్ చేయడం జరిగింది, ఎందుకంటే అక్కడ టైల్స్ వస్తాయి కాబట్టి మనం కన్సీల్ చేయడం జరిగింది. మనం పైప్ లైన్ అయితే వేసాం కదా, అది ఎక్కడైనా లీకేజెస్ ఉందా లేదని ఈ ఫైర్ సహాయంతో మనం అయితే చెక్ చేయడం జరిగింది. సార్ వాళ్ళకి కూడా చూపించడం జరిగింది. చూడండి, ఈ విధంగా మనకు లైన్ అయితే వెళ్ళింది. అవుట్ సైడ్ మనకైతే ప్రాపర్గా అయితే తీసుకొని మనకు బయట పక్క అయితే పైప్ లైన్ అయితే వేయడం జరిగింది. ఎందుకంటే టీ జాయింట్ అవన్నీ వేస్తాం కాబట్టి ఒకవేళ ఇక్కడ కూడా మనం అయితే బాల్వాల్ వేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనం గ్యాస్ కాపర్ పైప్ లైన్ చేసాం కదా, అందులో స్టోరేజ్ ఆల్రెడీ గ్యాస్ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులేటర్ కానీ పైప్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఆఫ్ చేసేసుకొని అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఉన్న గ్యాస్ మనకి రిటర్న్ రాదు. అందుకని ఇక్కడ అయితే బాల్వాల్ వేయడం జరుగుతుంది. మనం హెవీ గేజ్ ఉన్నటువంటి పైపే వాడతామండి. ISO సర్టిఫైడ్ అయిన 14 గేజ్ కాపర్ పైప్ అయితే వాడతాము. ఎందుకంటే అది ఒక్కసారి వేయించుకుంటాం కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న పైప్ అయితే వాడడం జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్కి సంబంధించిన వర్క్ కాబట్టి అదైతే మనమైతే సేఫ్ సైడ్గా ఉండాలి. ఇక్కడ కూడా మనం టీ జాయింట్ వేసేసుకొని గ్యాస్ స్టవ్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది గ్యాస్ గీజర్కి అయితే ఒక సిలిండర్ ద్వారా కనెక్షన్ అయితే చేయించుకోవడం జరిగిందండి. ఎందుకంటే మనకు సిలిండరు బాత్రూంలో ఉండడం వల్ల అక్కడ సిలిండరు పైన వాటర్ పడి రెగ్యులేటర్స్ కానీ అదేవిధంగా రస్ట్ పడుతూ ఉంటాయి. అందుకని మనం బయట పెట్టేసుకొని ఈ విధంగా గ్యాస్ కాపర్ పైప్ లైన్ ద్వారా మనం చేయించుకోవడం వల్ల అది సేఫ్టీ సైడ్గా ఉంటుంది. ఎందుకంటే వాచర్స్ అన్నీ డ్యామేజ్ ఏమైనా అవుతుంటాయి కదా, అలా సేఫ్ సైడ్గా ఉంటుంది. అదేవిధంగా అయితే మనం పైప్ లైన్ చేస్తాం కదా, అదైతే సార్ వాళ్ళకి చెక్ చేసి ఈ విధంగా స్టవ్కి వెలిగించి చూపించడం జరిగింది. ఇక్కడ లీకేజ్ అయితే ఎక్కడ లేదు. అదేవిధంగా గ్యాస్ గీజర్ కూడా చెక్ చేసి చూపించడం జరిగింది. మీరు ఈ విధంగా చేయించుకోవాలనుకుంటే 6300022877 సంప్రదించండి.